హాయ్ అండి. ఒక విషయం అయితే చెప్పనా. ప్రతి తండ్రి ఆడపిల్లను కన్న ప్రతి తండ్రి కూడా పుట్టింట్లో ఎలాగ మహారాణి లెక్క ఉంటుందో మెట్టినింట్లో కూడా అలాగే మహారాణి లెక్క ఉండాలని అనుకుంటాడు ప్రతి తండ్రి కూడా. కానీ వాళ్ళనైతే కనగలిగినా కానీ వాళ్ళ రాతనైతే మనం కనలేదండి. తన అదృష్టమంత్రాల దురదృష్టమంత్రాల అనేది మెట్టినింట్లో తెలుస్తుంది. మెట్టినింట్లో తెలియాలంటే కూడా తన గుణగుణాలు పట్టి మెట్టినింట్లో కూడా అదృష్టమంత్రాల దురదృష్టమంత్రాల అనేది కనిపెట్టేయచ్చు. తన గుణగుణాలను బట్టి మెట్టినింట్లో కూడా పుట్టింట్లో లాగానే ఉండగలదు. ఆ గుణగుణాలు మనం పెంచకపోతే మన ఇంట్లో మహారాణి లెక్క ఉన్నట్టు మెట్టినింట్లో కూడా ఉండాలనుకునే కన్న తండ్రులకి ఒకటే మాట చెప్తున్నా నేను. ముందు వాళ్ళని కాదు మనం కనాల్సింది, వాళ్ళ తలరాతను కాదు మనం కనాల్సింది, వాళ్ళ గుణగుణాలని పెంపొందించట్లో మనం కనాలి. వాళ్ళ గుణగుణాలు ఎక్కడ ఎలా తగ్గు ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలనేది ముందు మనం కనాలి. ముందు మనం తగ్గడం నేర్చుకుంటే వాళ్ళ ముంగట మనలాగానే మన బిడ్డలు. అప్పుడే వాళ్ళ గుణగుణాలను కనిపెట్టి పుట్టింట్లో లాగానే మహారాణి లెక్క ఉన్నట్టుగానే మెట్టినింట్లో కూడా మహారాణి లెక్క ఉంటుంది. అది ప్రతి కన్న తండ్రులకు చెప్తున్నా. మనం వాళ్ళనైతే కనగలం, వాళ్ళ తలరాతలను అయితే కనలేదు. కానీ మొట్టమొదట వాళ్ళ గుణగుణాలని నేర్పించండి. ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ కొట్టండి.